హాయ్ ఎవ్రీవన్, 6th క్లాస్ సైన్స్ టెక్స్ట్ బుక్ క్యూరియాసిటీ అనే పేరుతో రిలీజ్ అయినటువంటి 6th క్లాస్ న్యూ సైన్స్ టెక్స్ట్ బుక్లో ఉన్న మొదటి పాఠాన్ని ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. ఆ చాప్టర్ ఏంటి అంటే ది వండర్ఫుల్ వరల్డ్ ఆఫ్ సైన్స్. ఈ చాప్టర్లో ఉండేటువంటి అంశాలని మనం పరిశీలిస్తే ఓవరాల్గా టెక్స్ట్ బుక్లో ఉండేటువంటి అన్ని అంశాలను కవర్ చేస్తూ ఈ చాప్టర్ని అయితే ఉంచడం జరిగింది. ది వండర్ఫుల్ వరల్డ్ ఆఫ్ సైన్స్ అనే చాప్టర్ని మనం అర్థం చేసుకున్నట్లయితే పూర్తిగా టెక్స్ట్ బుక్ని మనం అర్థం చేసుకున్న వాళ్ళం అవుతాం. కాబట్టి 6th క్లాస్ సైన్స్ టెక్స్ట్ బుక్ ద్వారా 2026-27 విద్యా సంవత్సరం నుండి ఈ టెక్స్ట్ బుక్ వచ్చింది కదా. ఈ విద్యా సంవత్సరంలో మనం ఈ టెక్స్ట్ బుక్ ద్వారా ఏమి నేర్చుకోబోతున్నాము అనే విషయాలని ఈ పాఠ్యాంశంలో పొందుపరచడం అనేది జరిగింది. ఇందులో ఉండేటువంటి అంశాలను మనం చూసినట్లయితే యాజ్ హ్యూమన్ బీయింగ్స్ we have always been curious about our surroundings. ఒక మనిషిగా మన చుట్టూ ఉండేటువంటి పరిసరాలను గురించి తెలుసుకోవడానికి ఎప్పుడు కూడా ఆసక్తిని కనబరుస్తూ ఉంటాం. We start exploring our surroundings and asking questions right from our childhood. దాన్ని ఎలా మనం తెలుసుకుంటాము అంటే ప్రశ్నలు అడగడం ద్వారా మనం మన చుట్టూ ఉండే పరిసరాల గురించి తెలుసుకుంటూ ఉంటాం. Did you enjoy discovering and exploring the world around you in the preparatory stage of school? ఈ విధంగా కొత్త విషయాలు తెలుసుకుంటూ ఎంజాయ్ చేశారా మీరు ప్రిపరేటరీ స్టేజ్ ఆఫ్ స్కూల్లో? యాజ్ యూ ఎంటర్ ద మిడిల్ స్టేజ్ వీ విల్ కంటిన్యూ దిస్ ఫ్యాషనేటింగ్ జర్నీ ట్రయింగ్ టు ఎక్స్ప్లోర్ అండ్ అండర్స్టాండ్ ద బ్యూటిఫుల్ వరల్డ్ వీ లివ్ ఇన్. మనం నివసించేటువంటి ఈ అందమైన ప్రపంచాన్ని మనం అర్థం చేసుకోవడానికి ఇదే విధమైనటువంటి జర్నీని కొనసాగించడానికి, అంటే మన చుట్టూ ఉండేటువంటి పరిసరాలను గురించి తెలుసుకోవాలి అనేటువంటి జర్నీని కొనసాగించడానికి మనం ఇప్పుడు మిడిల్ స్టేజ్లోకి ఎంటర్ అయి ఉన్నాం. అండ్ ఫర్ దట్ వీ హ్యావ్ ఏ న్యూ సబ్జెక్ట్. ఇక్కడ మనకు ఒక కొత్త సబ్జెక్ట్ అనేది ఉంది, సైన్స్. ఆ సబ్జెక్టే సైన్స్. వెల్కమ్ టు ద వండర్ఫుల్ వరల్డ్ ఆఫ్ సైన్స్. ఇక్కడ మీకు విజ్ఞాన శాస్త్ర ప్రపంచంలోకి స్వాగతం పలుకుతుంది మనకు ఈ టెక్స్ట్ బుక్. వాట్ ఈజ్ సైన్స్? సైన్స్ అంటే ఏంటో మనం తెలుసుకోవాల్సి ఉంది. ఈ పాఠ్యాంశం ద్వారా సైన్స్ అంటే ఏంటో కూడా మనం తెలుసుకుంటున్నాం. వాట్ ఈజ్ సైన్స్? సైన్స్ ఈజ్ ఏ వే ఆఫ్ థింకింగ్, అబ్జర్వింగ్ అండ్ డూయింగ్ థింగ్స్ టు అండర్స్టాండ్ ద వరల్డ్ వీ లివ్ ఇన్ అండ్ టు అన్కవర్ ద సీక్రెట్ ఆఫ్ ది యూనివర్స్. విశ్వంలో దాగి ఉండేటువంటి రహస్యాలని వెలికి తీయడం, ప్రపంచాన్ని అర్థం చేసుకోవడం కోసం ఒక మార్గాన్ని ఏర్పాటు చేసింది సైన్స్. అది ఎలాగా అంటే వే ఆఫ్ థింకింగ్, అబ్జర్వింగ్ అండ్ డూయింగ్ థింగ్స్. థింక్ చేస్తాం, అబ్జర్వ్ చేస్తాం, డూయింగ్ ఎక్స్పెరిమెంట్స్ చేసి మనం ఈ ప్రపంచాన్ని అర్థం చేసుకుంటాం, విశ్వంలో దాగి ఉండే రహస్యాలని తెలుసుకుంటాం. ఆ తెలుసుకునేటువంటి మార్గమే ఈ సైన్స్. అలా తెలుసుకోవడానికి ఉపయోగపడేటువంటి ఏంటి అంటే థింకింగ్, అబ్జర్వేషన్ అండ్ డూయింగ్ థింగ్స్ ఆర్ ఎక్స్పెరిమెంట్స్. థింక్ ఆఫ్ ఇట్ యాజ్ ఏ బిగ్ అడ్వెంచర్. ఈ విధంగా మనం థింకింగ్ కానీ, అబ్జర్వేషన్ కానీ లేదా ఎక్స్పెరిమెంట్స్ని కానీ చేయాలి అంటే అది ఒక పెద్ద అడ్వెంచర్గా మీరు భావించండి. ఏం చేయాలి ఇక్కడ? వీ ఆస్క్ క్వశ్చన్స్ అడగాలి. ఎక్స్ప్లోర్ ద వరల్డ్ అండ్ ట్రై టు అండర్స్టాండ్ హౌ థింగ్స్ వర్క్. ఈ ప్రపంచాన్ని మనం అర్థం చేసుకోవడానికి, ప్రపంచంలో ఉండేటువంటి రహస్యాలని వెలికి తీయడానికి, ఆవిష్కరణల్ని కనుగొనడానికి మనం ఎప్పుడూ కూడా ప్రశ్నలు అడుగుతూ ఉండాలి. ఫర్ దిస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ టు హ్యావ్ క్యూరియాసిటీ. దాంతోపాటు మనకు అతి ముఖ్యంగా ఉండాల్సింది ఏంటి అంటే క్యూరియాసిటీ, ఉత్సుకత, జిజ్ఞాస అనేది ఉండడం వెరీ వెరీ ఇంపార్టెంట్, విచ్ ఈజ్ వేర్ ద టైటిల్ ఆఫ్ దిస్ బుక్ కమ్స్ ఫ్రమ్. మనకు ఈ టెక్స్ట్ బుక్ మీద టైటిల్ కూడా, కవర్ పేజీ మీద టైటిల్ కూడా క్యూరియాసిటీ అనే ఉంది. మనం ఆల్రెడీ చూసాం. ఆ క్యూరియాసిటీ ఉంటేనే మనం ఈ సైన్స్లో అద్భుతాలని సృష్టించగలుగుతాం. వెదర్ ఇట్ ఈజ్ స్టడీయింగ్ టినీ గ్రెయిన్స్ ఆఫ్ శాండ్ ఆర్ మ్యాసివ్ మౌంటైన్స్, ఏ లీఫ్ ఆఫ్ గ్రాస్ ఆర్ ఏ వ్యాస్ట్ ఫారెస్ట్, దెర్ ఈజ్ ఆల్వేస్ సంథింగ్ న్యూ అండ్ ఎగ్జైటింగ్ టు డిస్కవర్. ఇక్కడ కొత్త విషయాల్ని కనుక్కోవడానికి, ఆవిష్కరణలు చేయడానికి సైన్స్ అనేది ఎక్కడి నుంచి చేస్తుంది అంటే
చిన్నదాని నుంచి పెద్దదాని నుంచి అని కాదు. అంటే ఇసుకలో ఉండేటువంటి రేణువు దగ్గర నుంచి మాసివ్ మౌంటైన్స్ వరకు, అలాగే గడ్డిలో ఉండేటువంటి ఆకు నుండి అతిపెద్ద అడవి వరకు దేని నుంచి అయినా సరే అద్భుతాన్ని ఆవిష్కరణని చేయగలుగుతుంది సైన్స్. హ్యావ్ యూ ఎవర్ లుక్డ్ అప్ ఎట్ ద నైట్ స్కై అండ్ వండర్డ్ వై ద స్టార్స్ షైన్, ఆర్ వాచ్డ్ ఏ ఫ్లవర్ బ్లూమ్ అండ్ వండర్డ్ హౌ ఇట్ నౌస్ వెన్ టు ఓపెన్? ఇక్కడ 2 ప్రశ్నలు మిమ్మల్ని అడగడం జరిగింది. మీరు ఎప్పుడైనా ఆకాశంలో ఉండే నక్షత్రాలను చూసి అవి మెరవడాన్ని చూసి మీరు ఎప్పుడైనా ఆశ్చర్యపోయారా? అలాగే పుష్పం వికసించడాన్ని చూసి అది ఎప్పుడు వికసించాలి, దానికి ఎలా తెలుసు అని మీరు ఎప్పుడైనా ఆశ్చర్యపోయారా? ఇక్కడ ప్రకృతిలో దాగి ఉండేటువంటి మిస్టరీస్ని, అద్భుతాలని కనుక్కునేటువంటి ప్రయత్నము సైన్స్ అనేది చేస్తుంది. ఇది స్టెప్ బై స్టెప్ ఒక ప్రాసెస్ ద్వారా చేయడం అనేది జరుగుతుంది. అది ఎలా చేస్తుంది అనేది మనం ముందు తెలుసుకుంటాం. దీస్ ఆర్ జస్ట్ ఏ ఫ్యూ ఆఫ్ మెనీ మిస్టరీస్. ఇవి కొన్ని మిస్టరీస్ మాత్రమే. దట్ సైన్స్ హెల్ప్స్ అస్ అన్రివీల్. ఇట్లాంటి మిస్టరీస్ని సైన్స్ మాత్రమే బయటకు తీసుకురాగలదు, ప్రపంచానికి తెలియజేయగలుగుతుంది. ది మోస్ట్ వండర్ఫుల్ థింగ్ అబౌట్ సైన్స్ ఈజ్ దట్ ఇట్ ఈజ్ ఎవ్రీవేర్. అద్భుతమైన విషయం ఏంటి అంటే సైన్స్ అనేది ఎక్కడైనా ఉంటుంది. సైన్స్ లేనటువంటి ప్రదేశమే లేదు. ఎటువంటి చోటైనా సరే సైన్స్ అనేది ఉంటుంది. అది మనం అర్థం చేసుకోవచ్చు. అది మౌంటైన్లో ఉండొచ్చు, డెజర్ట్లో ఉండొచ్చు, కోస్ట్లో ఉండొచ్చు. ఎక్కడైనా సరే సైన్స్ అనేది ఉంటుందని మనం అర్థం చేసుకోవాలి. ఫ్రమ్ ద డెప్త్స్ ఆఫ్ ది ఓషన్ టు ది వ్యాస్ట్నెస్ ఆఫ్ అవుటర్ స్పేస్, అంటే సముద్రపు లోతుల నుండి విశాలమైనటువంటి అంతరిక్షం వరకు. ఫ్రమ్ వాట్ ఈజ్ కుకింగ్ ఇన్ ద కిచెన్ టు వాట్ ఈజ్ హ్యాపెనింగ్ ఆన్ ద ప్లే గ్రౌండ్. కిచెన్లో చేసేటువంటి వంట దగ్గర నుంచి గ్రౌండ్లో జరిగేటువంటి దాని దగ్గర వరకు. సమ్ ఆఫ్ ది మోస్ట్ గ్రౌండ్ బ్రేకింగ్ డిస్కవరీస్ హ్యావ్ ఆఫెన్ కమ్ ఫ్రమ్ అన్ఎక్స్పెక్టెడ్ ప్లేసెస్, అంటే ఊహించని ప్రదేశం నుంచే గొప్ప ఆవిష్కరణలు అనేవి వస్తాయి. అంటే ఎక్కడి నుంచైనా గొప్ప ఆవిష్కరణలు అనేవి రావచ్చు. ఏ ప్రదేశం నుంచైనా సరే గొప్ప ఆవిష్కరణలు అనేది రావచ్చని మనం అర్థం చేసుకోవచ్చు. సైన్స్ ఈజ్ లైక్ ఏ జైంట్ అండ్ అన్ఎండింగ్ జిగ్సా పజిల్. ఎవ్రీ న్యూ డిస్కవరీ వీ మేక్స్ యాడ్ అనదర్ పీస్ టు ద పజిల్. సైన్స్ అనేది ఒక పెద్ద అంతులేని జిగ్సా పజిల్ లాంటిది. ఇక్కడ కొత్త ఆవిష్కరణలను అన్నీ కూడా ఇది యాడ్ చేసుకుంటూ పోతుంది. జిగ్సా పజిల్లో యాడ్ చేసుకున్నట్టు అంతం లేనటువంటి జిగ్సా పజిల్ లాంటిది సైన్స్ కూడా. ఎన్ని ఆవిష్కరణలు వచ్చినా కూడా అది తనలో ఇముడ్చుకుంటూ వెళ్తూ ఉంటుంది. అండ్ యు నో ద బెస్ట్ థింగ్ అబౌట్ దిస్ పజిల్. ఈ పజిల్ యొక్క గొప్పతనం ఏంటి అంటే దెర్ ఈజ్ నో లిమిట్ టు వాట్ వీ కెన్ డిస్కవర్. సిన్స్ ఎవ్రీ న్యూ పీస్ ఆఫ్ నాలెడ్జ్ లీడ్స్ టు మోర్ క్వశ్చన్స్ అండ్ మోర్ థింగ్స్ టు ఫైండ్ అవుట్. ఇక్కడ మనం కనుగొనగలిగేదానికి, డిస్కవర్ చేయగలిగేదానికి లిమిట్ అనేది లేదు, పరిమితే లేదు. ఎందుకంటే ప్రతి కొత్త జ్ఞానం మరిన్ని ప్రశ్నలకి మరియు తెలుసుకోవాల్సినటువంటి మరిన్ని విషయాలకి దారితీస్తుంది అన్నమాట. సో కాబట్టి ఇక్కడ లిమిట్ అనేది లేదు అని మనం అర్థం చేసుకోవాలి. సమ్ టైమ్స్ వీ ఫైండ్ దట్ ఏ పీస్ ఆఫ్ దిస్ పజిల్ హ్యాస్ బీన్ పుట్ ఇన్ ద రాంగ్ ప్లేస్ అండ్ నీడ్ టు బీ మూవ్డ్. కొన్నిసార్లు మనం ఈ పజిల్లో ఆ పీస్ని యాడ్ చేసేటప్పుడు రాంగ్ ప్లేస్లో యాడ్ చేస్తాం. అలా యాడ్ చేసినప్పుడు ఏం చేస్తాం, మరలా అక్కడి నుంచి పక్కకి జరుపుతాం. అదేవిధంగా న్యూ డిస్కవరీస్ ఆఫెన్ చేంజెస్ అవర్ అండర్స్టాండింగ్ ఆఫ్ ది వరల్డ్. ఈ ప్రపంచాన్ని అర్థం చేసుకోవడంలో ఇక్కడ కొత్త ఆవిష్కరణలు అనేవి కొన్ని మార్పులకి గురి అవుతూ ఉంటాయి. కనుగొనబడినటువంటి ఆవిష్కరణలను మార్పులకు గురి అవుతాయి అన్నమాట. యాజ్ యూ గో త్రూ దిస్ బుక్, ఈ పుస్తకాన్ని మీరు చదువుతున్నప్పుడు యూ విల్ ఎన్కౌంటర్ ఇంట్రెస్టింగ్ ఐడియాస్, ఆసక్తికరమైనటువంటి ఆలోచనలు. డూ సమ్ థాట్ ప్రొవోకింగ్ ఎక్స్పెరిమెంట్, ఆ ఆలోచనల ద్వారా ఆలోచనలు రేకెత్తించేటువంటి కొన్ని ప్రయోగాలు. అండ్ సీ హౌ సమ్ ఆఫ్ వాట్ వీ విల్ ఫైండ్ అవుట్ ఈజ్ యూజ్ఫుల్ ఇన్ అవర్ డైలీ లైఫ్. అదేవిధంగా మన నిజ జీవితంలో ఉపయోగపడేటువంటి కొన్ని అంశాలను కూడా ఈ పుస్తకం ద్వారా నేర్చుకుంటాం. ఈ పుస్తకాన్ని చదివేటప్పుడు ఆసక్తికరమైనటువంటి ఆలోచనలు, ఆ ఆలోచనల ద్వారా కొన్ని ప్రయోగాలు, అదేవిధంగా మన నిజ జీవితంలో ఉపయోగపడేటువంటి కొన్ని అంశాలని మనం ఈ పుస్తకం ద్వారా నేర్చుకుంటాము. అండ్ గెస్ వాట్ హ్యాపెన్స్ యాజ్ వీ డిస్కవర్ మోర్ అండ్ మోర్. మీరు ఒకసారి
గెస్ చేయండి. ఈ విధంగా కొత్త కొత్త అంశాలని తెలుసుకుంటూ యాడ్ చేసుకుంటూ వెళ్తే ఏమవుతుంది? వీ స్టార్ట్ రియలైజింగ్ దట్ దీస్ ఐడియాస్ ఆర్ ఆల్ కనెక్టెడ్. మీరు రియలైజ్ అవ్వడం స్టార్ట్ చేస్తారు. ఏమని? ఇక్కడ ఉన్నటువంటి ఆలోచనలన్నీ ఒకదానితో ఒకటి సంబంధాన్ని కలిగి ఉన్నాయి అని, ఇవి ఒకదానితో ఒకటి కనెక్ట్ అయి ఉన్నాయి అనే విషయాన్ని మీరు తెలుసుకుంటారు. వాట్ విల్ వీ ఎక్స్ప్లోర్ విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ బుక్? ఈ పుస్తకం ద్వారా మనం ఏం తెలుసుకోబోతున్నాం? వీ విల్ స్టార్ట్ ఆఫ్ బై లుకింగ్ ఎట్ అవర్ హోమ్ ప్లానెట్ ఎర్త్. మొదట మనం మన నివసించేటువంటి భూమి గురించి తెలుసుకోబోతున్నాం. ఇట్ ఈస్ ద ఓన్లీ ప్లానెట్ వీ నో దట్ సపోర్ట్ లైఫ్. మనకు తెలుసు భూమి మాత్రమే జీవులు జీవించడానికి అనుకూలంగా ఉండేటువంటి గ్రహము. ఇంకే గ్రహము కూడా జీవులు జీవించడానికి అనుకూలంగా లేదు. కాబట్టి అండ్ ఇట్ హ్యాస్ అన్ ఎన్విరాన్మెంట్ దట్ వీ మస్ట్ ప్రొటెక్ట్. మనం ఏం చేయాలి? ఇక్కడ ఉండేటువంటి వాతావరణాన్ని ఖచ్చితంగా కాపాడుకోవాలి. దెర్ ఈజ్ అన్ అమేజింగ్ వెరైటీ ఆఫ్ లైఫ్ ఆన్ ఎర్త్. రకరకాలైనటువంటి జీవులు భూమి మీద నివసిస్తున్నాయి. ప్లాంట్స్ అండ్ ఎనిమల్స్ దట్ హ్యావ్ మేనేజ్డ్ టు సర్వైవ్ అండ్ దే థ్రైవ్ ఇన్ డిఫరెంట్ రీజియన్స్ ఆన్ దిస్ ప్లానెట్. మొక్కలు మరియు జంతువులు ఈ భూమి మీద రకరకాల ప్రదేశాల్లో రకరకాల జీవులు నివసిస్తూ ఉన్నాయని మనకు తెలిసినటువంటి విషయమే. యు మైట్ హ్యావ్ సీన్ ఏ సీడ్ గ్రో ఇంటూ ఏ ప్లాంట్. మీరు చూసే ఉంటారు విత్తనము మొక్కగా మారడం. అలాగే ఏ క్యాటర్పిల్లర్ ట్రాన్స్ఫార్మ్ ఇంటూ ఏ బ్యూటిఫుల్ బటర్ఫ్లై. గొంగలి పురుగు అందమైన సీతాకోక చిలుకగా మారడాన్ని కూడా మీరు చూస్తుంటారు. అండ్ మెనీ మోర్ సచ్ అబ్జర్వేషన్స్. ఇంకా మీరు చాలా పరిశీలనల్ని చేసుంటారు ఈ ప్రకృతిలో, మీ చుట్టుపక్కల ఉండేటువంటి పరిసరాల్లో. హౌ డు దీస్ ప్లాంట్స్ అండ్ ఎనిమల్స్ గ్రో? ఇక్కడ మొక్కలు కానీ జంతువులు కానీ ఎలా పెరుగుతున్నాయి, ఏ విధంగా అవి పెరుగుదలని చూపిస్తున్నాయి. ఆఫ్ కోర్స్ టు గ్రో వీ నీడ్ ఫుడ్ టు ఈట్. సాధారణంగా అవి ఆహారం తినడం ద్వారా పెరుగుతాయని మనకు తెలుసు. అండ్ ఎస్పెషల్లీ ఇన్ ఏ లార్జ్ అండ్ డైవర్స్ కంట్రీ లైక్ ఇండియా, ఫుడ్ ఈజ్ సో ఫ్యాషనేటింగ్. భారతదేశం లాంటి వైవిధ్యభరితమైన పెద్ద దేశంలో ఆహారం అనేది ఆహ్లాదకరం అయిపోయింది, ఫ్యాషనేటింగ్గా మారిపోయింది. అక్రాస్ ద కంట్రీ వీ హ్యావ్ డిఫరెంట్ క్యూసీనెస్ విత్ దేర్ మెనీ టేస్టీ డిషెస్. ఆ ఫుడ్ రకరకాలైనటువంటి ఆహార పదార్థాలు భారతదేశం అంతా ఉంది అనే విషయం మనకు తెలుసు. ఇప్పుడు వాట్ ఆర్ దే మేడ్ ఆఫ్? వాటిని ఎలా తయారు చేస్తారు? హౌ డూ వీ ఫైండ్ అవుట్? వాటిని మనం ఎలా తెలుసుకుంటాం? అలాంగ్ విత్ ఫుడ్ వీ నీడ్ వాటర్ టు సర్వైవ్. ఆహారంతో పాటు మనం సర్వైవ్ అవ్వాలంటే వాటర్ కావాలి. వాటర్ ఈజ్ సచ్ ఏ డిలైట్ఫుల్ సబ్స్టెన్సెస్. నీరు కూడా ఇటువంటి ఆహ్లాదకరమైనటువంటి పదార్థమే. అయితే హౌ యూ ఎవర్ జంప్డ్ ఇన్ ఏ పడెల్ వెన్ ఇట్ రెయిన్డ్? వర్షం వచ్చినప్పుడు మీరు ఎప్పుడైనా నీటి గుంటలోకి జంప్ చేశారా? డూ యూ ఎవర్ వండర్ వై అండ్ హౌ ఇట్ రెయిన్స్? మీరు ఎప్పుడైనా వర్షం ఎలా వస్తుంది, ఎందుకు వస్తుంది అని ఆశ్చర్యపోయారా? హ్యావ్ యూ నోటీస్డ్ దట్ వాటర్ ఫ్రీజెస్ అండ్ బికమ్స్ ఐస్ వెన్ వీ కూల్ ఇట్ అండ్ బాయిల్స్ అండ్ బికమ్స్ స్టీమ్ వెన్ వీ హీట్ ఇట్? నీటిని మనం చల్లబరిస్తే అది ఫ్రీజ్ అయి ఐస్గా మారుతుంది. అదేవిధంగా వేడి చేస్తే మరిగి ఆవిరిగా మారుతుంది అని మీరు ఎప్పుడైనా గమనించారా? డూ యూ ఎంజాయ్ డ్రింకింగ్ కూల్ వాటర్ ఇన్ ద సమ్మర్ ఆర్ షవరింగ్ విత్ వామ్ వాటర్ ఇన్ ద వింటర్? మీరు చలికాలంలో బాగా చలిగా ఉన్నప్పుడు గోరువెచ్చని నీటితో స్నానం చేయడం, అలాగే ఎండలి తీవ్రంగా ఉన్నప్పుడు చల్లటి నీరు తాగుతూ ఎంజాయ్ చేశారా? హౌ డు వీ అండర్స్టాండ్ హాట్ అండ్ కోల్డ్? మనం ఈ చల్లదనాన్ని వెచ్చదనాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? వెదర్ ఇట్ ఈస్ వాటర్ ఆర్ అవర్ ఓన్ బాడీ వెన్ వీ హ్యావ్ ఫీవర్. ఫైండింగ్ అవుట్ హౌ హాట్ సంథింగ్ ఈజ్ కెన్ బీ ఇంపార్టెంట్. నీరు కావచ్చు, జ్వరం వచ్చినప్పుడు మన శరీరం కావచ్చు, టెంపరేచర్ని ఇక్కడ ఆ వెచ్చదనాన్ని కొలవడం అనేది ఇంపార్టెంట్. అది వాటర్ కావచ్చు, మన శరీరం కావచ్చు, దాని యొక్క వెచ్చదనాన్ని కొలవడం అనేది ఇంపార్టెంట్. దెన్ అగైన్ దెర్ ఆర్ సో మెనీ డిఫరెంట్ థింగ్స్ అరౌండ్ అస్. అదేవిధంగా మన చుట్టూ చాలా రకాలైనటువంటి వస్తువులు ఉంటాయి. ది పేపర్ రైట్ ఆన్, మనం రాసేటువంటి పేపర్, ది మెటల్ కీ తాళపు చెవి, ది ప్లాస్టిక్ రోలర్ అంటే ప్లాస్టిక్ స్కేల్, అండ్ ద రబ్బర్ ఎరైజర్ ఇన్ అవర్ బాక్స్, మన బాక్స్లో ఉండేటువంటి ఎరైజర్ కావచ్చు, ది మ్యాగ్నెట్ దట్ కీప్స్ ద
బాక్స్ క్లోజ్ అవ్వడానికి ఉపయోగపడే మ్యాగ్నెట్ కావచ్చు, ది క్లాత్ వి వేర్ మనం ధరించేటువంటి దుస్తులు, ది కప్ వి డ్రింక్ మిల్క్ మనం పాలు తాగడానికి ఉపయోగపడే కప్ అవ్వచ్చు, అండ్ సో మెనీ అదర్ థింగ్స్. దీంతోపాటు ఇంకా చాలా రకాలైనటువంటి వస్తువులు మన చుట్టూ ఉన్నాయి. డిఫరెంట్ థింగ్స్ అనేవి మన చుట్టూ చాలా ఉన్నాయి. వాట్ ఆర్ దే మేడ్ ఆఫ్? వీటిని వేటితో తయారు చేస్తారు? ఇక్కడ క్వశ్చన్ అడుగుతున్నాడు. వేటితో తయారు చేస్తారు ఈ వస్తువులన్నీ? ఆర్ దే మేడ్ ఆఫ్ డిఫరెంట్ మెటీరియల్స్? వీటిని డిఫరెంట్ మెటీరియల్స్తో తయారు చేస్తారా? హౌ డూ వీ సపరేట్ డిఫరెంట్ మెటీరియల్స్ ఫ్రమ్ వన్ అనదర్? ఎలా ఈ మెటీరియల్స్ని ఒకదాని నుంచి ఒకటి వేరు చేస్తారు? వీ విల్ హ్యావ్ అన్ ఆల్మోస్ట్ అన్ఎండింగ్ లిస్ట్ ఆఫ్ క్వశ్చన్స్ అబౌట్ ఎవ్రీథింగ్ ఆన్ ఎర్త్ యాజ్ వీ ఫర్దర్ ఎక్స్ప్లోర్ దిస్ బుక్. మనం ఈ పుస్తకాన్ని మరింత లోతుగా చదివే కొద్దీ భూమిపై ఉన్న ప్రతి విషయం గురించి మీకు దాదాపు అంతులేని ప్రశ్నల జాబితా ఏర్పడుతుంది. అంటే ప్రశ్నలు అనేవి అనంతంగా ఏర్పడుతూ ఉంటాయి. భూమి మీద ఉండేటువంటి విషయాలకు సంబంధించి అనేక ప్రశ్నలు అనేవి ఏర్పడుతూ ఉంటాయి. బట్ వై లిమిట్ అవర్ క్వశ్చన్స్ టు ద ఎర్త్ అలోన్? భూమికి మాత్రమే మన ప్రశ్నల్ని ఎందుకు పరిమితం చేయాలి? భూమికి మించి మనం మన ప్రశ్నల్ని ఆలోచించవచ్చు కదా అంటున్నాడు. వీ కెన్ ఆస్క్ క్వశ్చన్స్ ఆన్ థింగ్స్ బియాండ్ ది సన్, ది మూన్ అండ్ ద మిలియన్స్ ఆఫ్ స్టార్స్ దట్ షైన్ ఇన్ ద స్కై. మనం భూమిని దాటి ప్రశ్నలను ఎందుకు ఆలోచించకూడదు? సూర్యుడి మీద, చంద్రుడి మీద, మిలియన్స్ ఆఫ్ స్టార్స్ మీద మనం ప్రశ్నల్ని ఆలోచించవచ్చు కదా. హౌ కెన్ వీ ట్రై టు ఫైండ్ ఆన్సర్స్ టు అవర్ క్వశ్చన్స్ ఆన్ అవర్ ఓన్? ఎలా మనం మన ప్రశ్నలకి ఓన్గా మనమే సమాధానాన్ని ఫైండ్ అవుట్ చేయాలి. వెదర్ యు ఆర్ లెర్నింగ్ అబౌట్ ద స్ట్రక్చర్ ఆఫ్ ఏ లీఫ్, డిస్కవరింగ్ హౌ థింగ్స్ మూవ్, ఆర్ సపరేటింగ్ ద స్కిన్ ఆఫ్ ఏ పీనట్ సీడ్, వీ హోప్ ఈచ్ చాప్టర్ ఆఫ్ దిస్ బుక్ విల్ ఇగ్నైట్ యువర్ స్పిరిట్ ఆఫ్ ఎంక్వైరీ. మీరు ఆకు యొక్క నిర్మాణం గురించి తెలుసుకుంటున్నా, వస్తువులు ఎలా కదులుతాయో కనుక్కుంటున్నా, లేదా వేరుశనగ గింజపై తొక్కను వేరు చేస్తున్నా, ఈ పుస్తకంలోని ప్రతి అధ్యాయం మీలో ఉండేటువంటి పరిశోధన స్ఫూర్తిని రగిలిస్తుందని ఇక్కడ ఆశిస్తున్నాడు. అంటే మనలో ఉండేటువంటి పరిశోధన స్ఫూర్తిని రగిలిస్తుందంట ఇది. మనం చేసేటువంటి ఈ ఎక్స్పెరిమెంట్స్, చిన్న ఎక్స్పెరిమెంట్స్ కానీ యాక్టివిటీస్ చేసేటప్పుడు మనలో ఉండేటువంటి పరిశోధన స్ఫూర్తిని రగిలించడంలో ఈ పుస్తకం అనేది మనకు హెల్ప్ చేస్తుంది. అండ్ హోప్ఫుల్ యూ విల్ హ్యావ్ లాట్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఆన్ యువర్ మైండ్. అదేవిధంగా మన మైండ్లో అనేక ప్రశ్నలు తలెత్తుతాయి. ఈవెన్ దో యూ మే హ్యావ్ నాట్ రియలైజ్డ్ యూ హ్యావ్ ఆల్రెడీ బీన్ ఫైండింగ్ ఆన్సర్స్ టు మెనీ ఆఫ్ యువర్ క్వశ్చన్స్. చాలా క్వశ్చన్స్కి మన మైండ్లోనే ఆన్సర్స్ మెదులుతాయి కూడా. సపోజ్ యువర్ పెన్ స్టాప్స్ రైటింగ్. సపోజ్ మన పెన్ను కానీ మీ పెన్ను కానీ రాయటం ఆగిపోయింది అనుకో, అప్పుడు మీ మైండ్లో దానికి ఆన్సర్ ఒకటి మెదులుతుంది. మీరు ఒక ఆన్సర్ని గెస్ చేస్తారు. వాట్ వుడ్ యూ డూ? ఏం చేస్తారు? యూ వుడ్ ఆస్క్ యువర్ సెల్ఫ్ ద క్వశ్చన్, వై డిడ్ మై పెన్ స్టాప్ రైటింగ్? ఎందుకు నా పెన్ను రాయడం లేదు అని మీకు మీరే ప్రశ్న అనేది వేసుకుంటారు. యూ మైట్ గెస్ దట్ ద ఇంక్ ఫినిష్డ్. మీరు ఒక ఆన్సర్ను కూడా గెస్ చేస్తారు. ఏమని గెస్ చేస్తారు? ఇంక్ అయిపోయి ఉండొచ్చు అనే ఆన్సర్ని గెస్ చేస్తారు. యూ వుడ్ దెన్ టెస్ట్ దిస్ గెస్ బై ఓపెనింగ్ ద పెన్ అండ్ చెకింగ్ ద ఇంక్ రీఫిల్. దానికోసం మీరు ఏం చేస్తారు? ఆ గెస్ కరెక్టా కాదా అనేది టెస్ట్ చేస్తారు. దానికోసంగా పెన్ను ఓపెన్ చేసి రీఫిల్ని చెక్ చేస్తారు. దాంట్లో ఇఫ్ ఇట్ ఈజ్ ఎంటీ, రీఫిల్ కానీ ఎంటీ ఉందా, యూ వుడ్ నో దట్ యువర్ గెస్ వాజ్ కరెక్ట్. మీరు గెస్ చేసినటువంటి ఆన్సరు కరెక్ట్ అవుతుంది. ఇన్ కేస్ బట్ సపోజ్ యూ ఫౌండ్ దట్ ఇంక్ వాజ్ నాట్ ఫినిష్డ్. ఇంక్ కానీ ఇంకా ఉందనుకో, రీఫిల్ అయిపోకుండా అలాగే ఉందనుకో, అప్పుడు మీ గెస్ ఏమవుతుంది? రాంగ్ అవుతుంది. అప్పుడు ఏం చేస్తారు? నౌ వాట్ వుడ్ యూ డూ? ఏం చేస్తారు? అప్పుడు ఇంకొక ఆన్సర్ని గెస్ చేస్తారు. యూ వుడ్ మేక్ అనదర్ గెస్. పెర్హాప్స్ ద ఇంక్ మైట్ హ్యావ్ డ్రైడ్ అప్. ఇంక్ ఎండిపోయి ఉండొచ్చని ఇంకొక ఆన్సర్ని మీరు గెస్ చేయొచ్చు. దాన్ని కూడా మళ్ళీ ఏం చేస్తారు? టు టెస్ట్ ఇఫ్ దిస్ గెస్ ఈజ్ కరెక్ట్ ఆర్ నాట్, యూ విల్ ట్రై సంథింగ్ ఎల్స్. ఇట్లా మనం మళ్ళా మన గెస్ కరెక్టా కాదా మళ్ళీ టెస్ట్ చేయడానికి ట్రై చేస్తాం. ఇట్లా మనం
ఎందుకని పెన్ను రాయలేదో చివరికి కనుక్కోవడం అనేది జరుగుతుంది. సేమ్ ఇదే విధంగా దిస్ ఈజ్ ఎగ్జాక్ట్లీ హౌ సైన్స్ వర్క్స్. సైన్స్ కూడా ఇదే విధంగా వర్క్ చేస్తుంది. తెలియని దాన్ని నిదానంగా స్టెప్ బై స్టెప్ తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తూ వెళ్తుంది. మొదటిది తప్పవచ్చు, రాంగ్ అవ్వచ్చు, రెండోది రాంగ్ అవ్వచ్చు, మూడోది రాంగ్ అవ్వచ్చు, ఎక్కడో ఒక చోట సొల్యూషన్ అయితే మాత్రం వస్తుంది. ఇలా కొత్త కొత్త ఆవిష్కరణలు అనేవి కనుక్కోబడతాయి. ఇది అన్నమాట సైన్స్ చేసేటువంటి ప్రాసెస్. ఈ ప్రాసెస్నే సైంటిఫిక్ మెథడ్ అంటారు. ది వే యూ ట్రై టు ఫైండ్ అవుట్ వై యువర్ పెన్ స్టాప్డ్ రైటింగ్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ది సైంటిఫిక్ మెథడ్. ఇప్పుడు పెన్ను రాయడం ఆగిపోతే మీరు ఏ విధంగా ఎందుకు రాయలేదో కనుక్కునే ప్రయత్నం చేశారు కదా, అటువంటి ప్రయత్నాన్ని ఏమంటారు? సైంటిఫిక్ మెథడ్ అని అంటారు. సైన్స్ ఈజ్ నాట్ జస్ట్ అబౌట్ మెమరైజింగ్ ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ ఆర్ డూయింగ్ ఎక్స్పెరిమెంట్స్. సైన్స్ అనేది కేవలము ఉన్నటువంటి సమాచారాన్ని, ఫ్యాక్ట్స్ని గుర్తు చేసుకోవడమో లేదా డేటానే ఫ్యాక్ట్స్ను గుర్తు చేసుకోవడమో ఎక్స్పెరిమెంట్ చేయడమో మాత్రమే కాదు. ఇట్ ఈజ్ అబౌట్ ఫాలోయింగ్ ఏ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్. ఇది ఏం చేస్తుంది? ఒక స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ని ఫాలో అవుతుంది. దట్ హెల్ప్స్ అస్ ఫైండ్ ఆన్సర్స్ టు అవర్ క్వశ్చన్స్. అదే మన ప్రశ్నలన్నిటికీ సమాధానాన్ని ఇస్తుంది ఆ ప్రాసెస్సే. అంటే ఇక్కడ కేవలం ఫ్యాక్ట్స్, ఫిగర్స్ లేదా ఎక్స్పెరిమెంట్స్ మాత్రమే కాకుండా ఇక్కడ ఒక ప్రాసెస్ అనేది కూడా ఉంది సైన్స్లో. ఆ ప్రాసెస్సే సైంటిఫిక్ మెథడ్ అని మనం అర్థం చేసుకోవచ్చు. సో వాట్ ఆర్ ద స్టెప్స్ దట్ వీ కెన్ ఫాలో? ఏ స్టెప్స్ని మనం ఫాలో అవ్వాలి? ఫస్ట్ వీ అబ్జర్వ్ సంథింగ్ దట్ వీ ఫైండ్ ఇంట్రెస్టింగ్ ఆర్ వీ డు నాట్ అండర్స్టాండ్. మనకి ఏదైతే అర్థం కాలేదో లేదా మనకి ఏదైతే ఇంట్రెస్ట్గా ఉందో దాన్ని పరిశీలించడం, అబ్జర్వేషన్ అనేది ఫస్ట్ స్టెప్ అవుతుంది. ఏదైతే మనకు ఇంట్రెస్ట్గా ఉందో దాన్నైనా అబ్జర్వ్ చేస్తాం, లేదా ఏదైతే మనకు అర్థం కాలేదో దాన్నైనా అబ్జర్వేషన్ అనేది చేస్తాం. అబ్జర్వేషన్ ఈజ్ ద ఫస్ట్ స్టెప్. సెకండ్ స్టెప్ ఏంటి? దిస్ మేక్స్ అస్ వండర్ అండ్ పెర్హాప్స్ థింక్ ఆఫ్ ఏ క్వశ్చన్ అబౌట్ ఇట్. దీనికి సంబంధించినటువంటి, అంటే మనం దేన్నైతే పరిశీలిస్తున్నామో లేదా ఏదైతే మనకు అర్థం కాలేదో దానికి సంబంధించినటువంటి ప్రశ్నలు లేవనెత్తడం, ప్రశ్నల్ని తయారు చేసుకోవడం రెండవ పాయింట్. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చి దెన్ వీ గెస్ ఏ పాసిబుల్ ఆన్సర్ టు ద క్వశ్చన్. థర్డ్ వన్ ఏంటి? దానికి పాసిబిలిటీ ఉండే ఆన్సర్స్ని గెస్ చేయడము. ఆ గెస్ చేసినటువంటి ఆన్సర్ని టెస్ట్ చేయడమే. దానికి ఏం చేస్తాం? ఎక్స్పెరిమెంట్స్ కానీ లేదా మోర్ అబ్జర్వేషన్స్ కానీ చేస్తాం. వీ టెస్ట్ దిస్ గెస్ త్రూ ఎక్స్పెరిమెంట్స్ ఆర్ మోర్ అబ్జర్వేషన్స్. ఇది ఫోర్త్ పాయింట్ అవుతుంది. మొత్తం ఎక్స్పెరిమెంట్ కానీ అబ్జర్వేషన్ కానీ అయిపోయిన తర్వాత ఏం చేస్తాం? అనాలిసిస్ చేస్తాం. ఎంతవరకు ఫలితము కరెక్టో అనాలిసిస్ చేస్తాం. వీ దెన్ ట్రై టు అనలైజ్ ద రిజల్ట్స్ టు సీ ఇఫ్ ఇట్ యాక్చువల్లీ ఆన్సర్స్ అవర్ క్వశ్చన్. సో మన ప్రశ్నకి సరైనటువంటి సమాధానం వచ్చిందా లేదా అనేది అనలైజ్ చేసుకుంటాం. ఇలా స్టెప్ బై స్టెప్ ఫాలో అవుతుంది. దీన్నే ఏమంటాం? సైంటిఫిక్ మెథడ్ అంటాం. సైంటిఫిక్ మెథడ్లో ఫస్ట్ అబ్జర్వేషన్ ఉంది, తర్వాత ప్రశ్నని లేవనెత్తడం, తర్వాత ఆ ప్రశ్నకి జవాబు ఆన్సర్ని గెస్ చేయడం, గెస్ చేసిన ఆన్సర్ని టెస్ట్ చేయడం, దానికోసం ఎక్స్పెరిమెంట్ చేస్తాం లేదా మోర్ అబ్జర్వేషన్ చేస్తాం. అలా వచ్చినటువంటి రిజల్ట్స్ని అనలైజ్ చేయటం అనేది లాస్ట్ స్టెప్ అవుతుంది. ఇక్కడ టోటల్గా మనకు 5 స్టెప్స్ వచ్చాయి. ఫస్ట్ అబ్జర్వేషన్ అంటే ఇంట్రెస్టింగ్ ఉండే దాని మీద అయినా కావచ్చు, అసలు అర్థం కాని దాన్నైనా మొదట మనం పరిశీలన చేస్తాం. తర్వాత ప్రశ్నలు దాని మీద ప్రశ్నించుకుంటాం. ప్రశ్నించిన తర్వాత ఆన్సర్ని గెస్ చేస్తాం. గెస్ చేసిన ఆన్సర్ని టెస్ట్ చేస్తాం. టెస్ట్ చేసిన తర్వాత వచ్చిన రిజల్ట్ని అనలైజ్ చేస్తాం. ఇది సైంటిఫిక్ మెథడ్గా మనం భావించవచ్చు. ఈ 5 స్టెప్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మనం దీన్ని ఖచ్చితంగా నేర్చుకోవాల్సి ఉంటుంది. సైంటిఫిక్ మెథడ్లోనే సైంటిస్ట్స్ ఆర్ పీపుల్ హూ ఫాలో ద సైంటిఫిక్ మెథడ్ టు సాల్వ్ ప్రాబ్లమ్స్ ఆర్ టు డిస్కవర్ న్యూ థింగ్స్. సైంటిస్ట్స్ ఏం చేస్తారు? సైంటిఫిక్ మెథడ్ని ఫాలో అయ్యి కొత్త కొత్త డిస్కవరీస్ని కనుక్కుంటారు. అంటే కొత్త ఆవిష్కరణలను కనుక్కోవడం జరుగుతుంది. లేదా సమస్యకి పరిష్కారాన్ని అయినా లేదా కొత్త ఆవిష్కరణ అయినా కనుక్కోవడం అనేది జరుగుతుంది. సైంటిస్టులు వాళ్ళు ఫాలో అయ్యేటువంటి మెథడే సైంటిఫిక్ మెథడ్.
బై ఎనీవన్ హూ ఫాలోస్ ద సైంటిఫిక్ మెథడ్ ఈజ్ వర్కింగ్ లైక్ ఏ సైంటిస్ట్. మనం కూడా సైంటిస్ట్ మాదిరిగా ఏం చేయొచ్చు, సైంటిఫిక్ మెథడ్ని ఫాలో అవ్వచ్చు. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ మనం చూడొచ్చు. ఒక స్టవ్ మీద కుక్కర్ ఉడుకుతుంది, కుక్కర్ పైనుంచి ఏదో కిందికి పోతున్నట్టుగా కనపడుతుంది. సమ్వన్ కుకింగ్ ఫుడ్ మే బీ వండరింగ్ వై ద దాల్ హ్యాజ్ స్పిల్డ్ అవుట్ ఆఫ్ ది కుక్కర్, వాజ్ దేర్ టూ మచ్ వాటర్. ఇక్కడ కుక్కర్ నుంచి పప్పు ఉడుకుతున్నప్పుడు బయటికి వెళ్ళిపోతూ ఉంది. అది ఎందుకు వెళ్ళిపోతుంది, ఇక్కడ ఒక క్వశ్చన్ లేవనెత్తారు. అంటే మొదట ఇక్కడ అబ్జర్వేషన్ ఉంది, స్టవ్ మీద కుక్కర్ పైనుంచి పప్పు బయటకు వెళ్ళిపోతూ ఉండడం అనేది అబ్జర్వేషన్. అయితే దాని తర్వాత ఏమొచ్చింది, ఒక క్వశ్చన్ రైజ్ అయింది. ఆ క్వశ్చన్, వాజ్ దేర్ టూ మచ్ వాటర్ ఎక్కువ అవడం వలన అది బయటకు పోతుందా అనేటువంటి క్వశ్చన్ రైజ్ అయింది. 2 స్టెప్స్ ఇక్కడే మనకు కనపడుతుంది. అదేవిధంగా ఇంకొక ఎగ్జాంపుల్ చూడొచ్చు. ఇక్కడ సైకిల్ ట్యూబ్ని పంచర్ చెక్ చేస్తున్నాడు ఒక సైకిల్ రిపేర్ పర్సన్. థింక్ ఆఫ్ ఏ బైసికల్ రిపేర్ పర్సన్ ట్రయింగ్ టు ఫైండ్ అవుట్ వై ఏ టైర్ ఈజ్ ఫ్లాట్ ఫ్రమ్ వేర్ డిడ్ ద ఎయిర్ లీక్ అవుట్. ఇక్కడ సమస్యకి పరిష్కారాన్ని వెతికే ప్రయత్నం చేస్తున్నాడు. ఎక్కడి నుంచి గాలి లీక్ అవుతుందో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. అంటే అబ్జర్వేషన్ జరుగుతుంది, అదేవిధంగా క్వశ్చన్ కూడా రైజ్ అవుతుంది. 2 స్టెప్స్ ఉన్నాయి మనకి ఇక్కడ కూడా. ఇట్లాంటి ఎగ్జాంపుల్సే మన డైలీ లైఫ్లో చాలా ఉంటాయి. అండ్ ఎలక్ట్రీషియన్ ట్రయింగ్ టు ఫైండ్ వై ఏ లైట్ బల్బ్ ఈజ్ నాట్ వర్కింగ్. బల్బు వెలగకపోతే ఎలక్ట్రీషియన్ కూడా ఇదే చేస్తారు. ఈజ్ దేర్ సమ్ ప్రాబ్లమ్స్ విత్ ద బల్బ్ ఆర్ ద స్విచ్. అంటే ఇక్కడ ప్రాబ్లం అనేది బల్బ్లో ఉందా స్విచ్లో ఉందా అనేది ఎలక్ట్రీషియన్ కూడా క్వశ్చన్ని రైజ్ చేసుకోవడం అనేది జరుగుతుంది. అంటే ఇక్కడ అబ్జర్వేషన్, బల్బ్ వెలగకపోవడం గమనించడం ఒక అబ్జర్వేషన్ అయితే, దానికి ఎలగకపోవడానికి గల కారణం ఏమై ఉంటుంది, ప్రాబ్లం ఎందులో ఉంటుంది అని క్వశ్చన్ రైజ్ చేసుకోవడం, ఆ రైజ్ చేసుకున్న క్వశ్చన్కి ఒక ఆన్సర్ని గెస్ చేయడము, ఆ గెస్ చేసిన ఆన్సర్ కరెక్టా కాదా చెక్ చేయడము, చెక్ చేసిన తర్వాత లైట్ వెలిగితే గెస్సింగ్ కరెక్ట్ అయితే లైట్ వెలుగుతుంది, గెస్సింగ్ రాంగ్ అయితే మరలా ఇంకొక గెస్ చేయడము. ఇది సైంటిఫిక్ మెథడ్ అవుతుంది. అంటే మనకు తెలియకుండానే కొన్నిసార్లు మనం సైంటిఫిక్ మెథడ్ని ఫాలో అవుతున్నాం. వెన్ వీ ట్రై టు ఆస్క్ క్వశ్చన్స్ అండ్ ఫైండ్ అవుట్ ఆన్సర్స్, వీఆర్ ఆల్ ఇన్ ఏ వే సైంటిస్ట్స్. మనం కూడా సైంటిస్ట్స్ మాదిరిగానే క్వశ్చన్స్ వేసుకుంటూ ఆన్సర్ని తెలుసుకుంటూ వెళ్ళొచ్చు అనమాట. యాక్టివిటీ 1.1, లెట్ us థింక్ అండ్ రైట్ అబౌట్ ఏ సిమిలర్ ప్రాబ్లం దట్ యు ట్రైడ్ టు సాల్వ్, వాట్ స్టెప్స్ డిడ్ యూ టేక్. ఇట్లాంటి ప్రాబ్లమ్నే ఒకటి రాసి దాంట్లో మీరు ఏ స్టెప్స్ తీసుకుంటారో రాయమన్నాడు. ఇది మీరు ఓన్గా చేయాల్సినటువంటి పని. అలాగే యాక్టివిటీ 1.2 కూడా ఉంది. లెట్ us థింక్ అండ్ డిస్క్రైబ్ ఏ డైలీ లైఫ్ సిచ్యుయేషన్ వేర్ యూ థింక్ సమ్వన్ వాజ్ ఫాలోయింగ్ ఏ సైంటిఫిక్ మెథడ్. మన డైలీ లైఫ్ సిచ్యుయేషన్లో ఎవరైనా ఈ సైంటిఫిక్ మెథడ్ని ఫాలో అవుతుంటే వాళ్ళు ఎలా ఫాలో అవుతున్నారో రాయమన్నాడు. డూ యూ నౌ రియలైజ్ దట్ దెర్ ఆర్ సెవరల్ డైలీ లైఫ్ సిచ్యుయేషన్స్ వేర్ వీ నోయింగ్లీ ఆర్ అన్నోయింగ్లీ అప్లై ద సైంటిఫిక్ మెథడ్. మనం కూడా తెలుసో తెలియకో, మీరు కూడా తెలుసో తెలియకో సైంటిఫిక్ మెథడ్ని ఫాలో అవుతున్నారా, అయ్యారా ఎప్పుడైనా? త్రూ వీ ఆల్ అప్లై ద సైంటిఫిక్ మెథడ్ టు సమ్ ఎక్స్టెంట్. లెర్నింగ్ సైన్స్ విల్ డెవలప్ అవర్ క్యాపబిలిటీస్ ఫర్ ఫైండింగ్ సొల్యూషన్స్ టు బిగ్గర్ ప్రాబ్లమ్స్ అండ్ సాల్వింగ్ మోర్ మిస్టరీస్ ఆఫ్ ది యూనివర్స్. ఇలా సైంటిఫిక్ మెథడ్ని కానీ మనం ఫాలో అయ్యి చేస్తే దీని ద్వారా ఏమవుతుంది, క్యాపబిలిటీ బిల్డ్ అవుతుంది, డెవలప్ అవుతుంది. ఈ పెద్ద పెద్ద సమస్యలకి పరిష్కారం అనేది దొరుకుతుంది. విశ్వంలో అంతుబట్టినటువంటి రహస్యాలన్నింటినీ వెలికి తీయడానికి ఉపయోగపడుతుంది ఈ సైంటిఫిక్ మెథడ్ అనేది. టు బి ఏబుల్ టు లెర్న్ సైన్స్ వెల్, ది ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఈజ్ టు బి క్యూరియస్ అండ్ అబ్జర్వ్ యువర్ సరౌండింగ్స్ క్లీన్లీ. సైన్స్ని మనం బాగా అర్థం చేసుకోవాలి అంటే ఫస్ట్ మనం ఏం చేయాలి, మనకు క్యూరియాసిటీ ఉండాలి. అలాగే మన చుట్టుపక్కల ఉండేటువంటి పరిసరాలని క్లీన్గా అబ్జర్వ్ చేయాలి. అప్పుడే మనం సైన్స్ని బాగా నేర్చుకోగలుగుతాం. వెన్ వీఆర్ క్యూరియస్, మీరు ఎప్పుడైతే క్యూరియస్తో ఉంటారో వీ స్టార్ట్ పోజింగ్ క్వశ్చన్స్, అప్పుడు క్వశ్చన్స్ అడగడం అనేది స్టార్ట్ చేస్తారు. ఆస్కింగ్ హౌ అండ్ వై, ఎందుకు ఎలా అని అడగడం మొదలు పెడతారు క్యూరియస్తో ఉన్నప్పుడు.
క్యూరియస్తో లేకపోతే ఎందుకు ఎలా అని అడిగేటువంటి అవకాశం ఉండదు. అలా అడగనప్పుడు మనకు తెలిసేటువంటి అవకాశం కూడా ఉండదు, కొత్త విషయాలు తెలుసుకునేటువంటి అవకాశం కూడా ఉండదు. కాబట్టి మనకు సైన్స్ని డెవలప్ చేయాలంటే మనం క్యూరియాసిటీతో ఉండాలి. అప్పుడే మనం హౌ, వై అనే క్వశ్చన్స్ని అడగటం అనేది స్టార్ట్ చేస్తాం. జస్ట్ రిమెంబర్, గుర్తుంచుకోండి, ది వరల్డ్ ఈజ్ ఫుల్ ఆఫ్ థింగ్స్ వీ డు నాట్ నో, థింగ్స్ దట్ ఆర్ వెయిటింగ్ టు బీ ఎక్స్ప్లోర్డ్. ఈ ప్రపంచంలో ఇంకా పరిశోధన చేయాల్సినవి చాలా ఉన్నాయి. చాలా పరిశోధనలు మీ ద్వారా బయటకు రావడానికి ఎదురు చూస్తున్నాయి. సో ఆవిష్కరణలు అనేవి మీ ద్వారా బయటకు రావడానికి, మీ ద్వారా ఈ ప్రపంచానికి తెలియడం కోసం వెయిటింగ్లో ఉన్నాయి. యాక్టివిటీ 1.3, లెట్ us థింక్ అండ్ రైట్. ఇఫ్ యూ హ్యావ్ టు ఆస్క్ వై అబౌట్ సంథింగ్, ఏ సందర్భంలో ఎందుకు అనే ప్రశ్నలు వేశారు. వాట్ వుడ్ యూ ఆస్క్ అబౌట్, దేని గురించి మీరు ప్రశ్న అడుగుతారు. ట్రై టు రైట్ డౌన్ హౌ యూ వుడ్ అటెంప్ట్ టు ఫైండ్ అన్ ఆన్సర్ టు యువర్ క్వశ్చన్. అదేవిధంగా మీ ప్రశ్నకి సమాధానాన్ని రాసేటువంటి ప్రయత్నం కూడా చేయండి. సైన్స్ ఈజ్ రేర్లీ డన్ అలోన్. సైన్స్ అనేది ఎప్పుడూ కూడా ఒంటరిగా డెవలప్ అవ్వదు. సైంటిస్ట్స్ అక్రాస్ ద వరల్డ్ వర్క్ టుగెదర్, ఆఫెన్ ఇన్ లార్జ్ టీమ్స్. శాస్త్రవేత్తలు ప్రపంచవ్యాప్తంగా ఒకరితో ఒకరు కలిసి పెద్ద పెద్ద టీములుగా ఏర్పడి వాళ్ళు పనులు చేసుకుంటూ ఉంటారు, పరిశోధనలు చేస్తూ ఉంటారు. సో కాబట్టి మనం కూడా ఏం చేయాలి, పరిశోధనలు చేసేటప్పుడు మనం ఒక్కరమే చేయకుండా మన పక్కన ఉన్నటువంటి ఫ్రెండ్స్ని కలుపుకొని వారితో పాటు షేర్ చేసుకుంటూ కానీ చేసినట్లయితే మనకు రిజల్ట్స్ అనేది బాగుంటుంది. సో ఇఫ్ యూ కెనాట్ ఫైండ్ అన్ ఆన్సర్ యువర్ సెల్ఫ్, నువ్వు ఒక్కడివే ఆన్సర్ కనుక్కునే ప్రయత్నం చేయకుండా ఆస్క్ యువర్ ఫ్రెండ్స్ టు హెల్ప్ యూ అవుట్. ఇట్ ఈజ్ ఆల్వేస్ మోర్ ఫన్ టు డిస్కవర్ థింగ్స్ టుగెదర్. ఇది మనకు ఉపయోగకరంగా ఉంటుంది. పక్కన వాళ్ళతో షేర్ చేసుకుంటూ చేస్తే అది ఉపయోగకరంగా ఉంటుంది. సో కాబట్టి పక్కన వాళ్ళ హెల్ప్ తీసుకుని మనం కూడా కొత్త ఆవిష్కరణల్ని చేయొచ్చు అనమాట. ఆఫ్ కోర్స్ రిమెంబర్ దట్ యూ విల్ నాట్ ఫైండ్ ఆన్సర్ టు ఆల్ యువర్ క్వశ్చన్స్ ఇన్ గ్రేడ్ 6. మీరు 6వ తరగతిలో ఉండేటువంటి ప్రశ్నలన్నిటికీ సమాధానాలని తెలియకపోయినా ఇబ్బంది ఏం లేదు, తెలుసుకోవాల్సినటువంటి అవసరం లేదు. డు నాట్ వరీ. తెలియకపోయినంత మాత్రాన మీరేం వరీ అవ్వాల్సిన అవసరం లేదు. యు ఆర్ ఎంబ్రేకింగ్ అపాన్ ఏ జర్నీ ఆఫ్ సైన్స్ ఫర్ ద నెక్స్ట్ 5 years ఆర్ ఈవెన్ బియాండ్. మనకు తెలుసుకోవడానికి ఇంకా మనకు 5 years తర్వాత తెలుసుకుంటూ వెళ్తాం మనం. కాబట్టి ఇప్పుడే తెలియాల్సినటువంటి అవసరము లేదు, దాని గురించి వర్రీ అవ్వాల్సినటువంటి అవసరము లేదు అని చెప్పచ్చు. మచ్ లైక్ చిల్డ్రన్ ఎంజాయింగ్ ద రెయిన్, సైన్స్ ఈజ్ ఆల్ అబౌట్ జాయ్ఫుల్ ఎక్స్ప్లోరేషన్. మీరు వర్షంలో ఏ విధంగా అయితే ఎంజాయ్ చేస్తారో అదేవిధంగా సైన్స్లో కొత్త ఆవిష్కరణలను వెలికి తీయటంలో కూడా మీరు ఎంజాయ్ చేయొచ్చు. ఎంజాయ్ యువర్ సైంటిఫిక్ జర్నీ, కీప్ ఎక్స్ప్లోరింగ్ అండ్ నెవర్ స్టాప్ వండరింగ్ అబౌట్ ద అమేజింగ్ మిస్టరీస్ ఆఫ్ ది యూనివర్స్ అండ్ ఆస్కింగ్ క్వశ్చన్స్. ఈ విధంగా ఈ ప్రపంచంలో ఉండేటువంటి, విశ్వంలో ఉండేటువంటి రహస్యాలను తెలుసుకోవడంలో మీరు ఎప్పుడు కూడా స్టాప్ చేయొద్దు. ఇలాగే తెలుసుకుంటూ వెళ్ళండి, ఎంజాయ్ చేయండి, సైంటిఫిక్ జర్నీని ఎంజాయ్ చేయండి. ఆర్ యు రెడీ టు ఎంబ్రేక్ అపాన్ ద ఎగ్జైటింగ్ జర్నీ ఆఫ్ సైన్స్? మీరు ఇలా కొత్త అంశాలను తెలుసుకోవడానికి రెడీగా ఉన్నారా? లెట్ us గెట్ స్టార్టెడ్. ఇక నుంచి నెక్స్ట్ లెసన్ నుంచి మనం కొత్త ఎక్స్పెరిమెంట్స్ అలాగే అద్భుతమైనటువంటి విషయాలను తెలుసుకుంటూ మనం ముందుకెళ్తాం. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.